హాయ్ హలో అందరికీ నమస్కారం. నా పేరు శరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఫుల్ గైడ్. ఈ వీడియోలో మీలో ఎవరైతే మీ ఫిట్నెస్ జర్నీని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, అలాగే కొత్తగా జిమ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఫుల్ గైడ్ని నేను 4 స్టేజెస్గా డివైడ్ చేశాను. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి బిఫోర్ వర్కౌట్, అండ్ సెకండ్ స్టేజ్ వచ్చేసి డ్యూరింగ్ వర్కౌట్, అండ్ థర్డ్ స్టేజ్ వచ్చేసి ఆఫ్టర్ వర్కౌట్, అండ్ ఫోర్త్ స్టేజ్ వచ్చేసి ప్రోగ్రెషన్ ట్రాకింగ్. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఫుల్ గైడ్లో ఫస్ట్ స్టేజ్లో ఏం చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ స్టేజ్లో 4 థింగ్స్ చెప్తాను మీకు. డిఫైన్ యువర్ గోల్, ప్రిపేర్ ఏ వర్కౌట్ ప్లాన్, ప్రిపేర్ ఏ డైట్, అండ్ ప్రీ వర్కౌట్ మీల్. ఈ 4 థింగ్స్ గురించి ఈ స్టేజ్ 1లో మాట్లాడదాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి డిఫైన్ యువర్ గోల్. మీ గోల్ని డిఫైన్ చేసుకోవాలి. మీ గోల్ని డిఫైన్ చేసుకునే ముందు మీ బాడీ టైప్ ఏంటో తెలుసుకోవాలి. సో బేసిక్గా మనకి 3 బాడీ టైప్స్ ఉంటాయి: యాక్టమ్ ఆఫ్ బాడీ, ఎండమ్ ఆఫ్ బాడీ, మీసమ్ ఆఫ్ బాడీ. యాక్టమ్ ఆఫ్ బాడీస్ అంటే వీళ్ళు చాలా స్కిన్నీ ఉంటారు, అండర్ వెయిట్ ఉంటారు, అండ్ మజిల్ మాస్ కూడా చాలా తక్కువ ఉంటుంది, ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ ఫ్యాట్ పర్సెంటేజెస్ ఎక్కువ ఉన్నా స్కిన్నీ ఫ్యాట్ ఉంటుంది అనమాట. సో వీళ్ళని యాక్టమ్ ఆఫ్ బాడీస్ అంటారు. ఎండమ్ ఆఫ్ బాడీస్ వీళ్ళు ఓవర్ వెయిట్ ఉంటారు, ఒబేస్ ఉంటారు, ఫ్యాట్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. వీళ్ళని ఎండమ్ ఆఫ్ బాడీస్ అంటారు. అండ్ మీసమ్ ఆఫ్ బాడీస్, ఈ మీసమ్ ఆఫ్ బాడీస్ వాళ్ళకి గుడ్ అమౌంట్ ఆఫ్ మజిల్ మాస్ ఉంటుంది, అండ్ అలాగే గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ పర్సెంటేజెస్ కూడా ఉంటాయి అనమాట. ఈ మీసమ్ ఆఫ్ బాడీస్ వాళ్ళని అథ్లెటిక్ బాడీ టైప్స్ కూడా అంటారు. వీళ్ళ జెనెటిక్స్ పరంగా కానీ, అండ్ వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా కానీ, అండ్ వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యే ఫిజికల్ యాక్టివిటీస్ ద్వారా కానీ వీళ్ళకి ఇన్బిల్ట్గా మంచి బాడీ అనేది ఉంటుంది. సో ఇందులో మీరు యాక్టమ్ ఆఫ్ బాడీ అయితే మీ గోల్ వచ్చేసి మజిల్ బిల్డింగ్ అవుతుంది. ఎండమ్ ఆఫ్ బాడీ అయితే మీ గోల్ వచ్చేసి ఫ్యాట్ లాస్ అవుతుంది. మీసమ్ ఆఫ్ బాడీ అయితే మీకు ఆల్రెడీ మంచి ఫిజిక్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మీ స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అండ్ అలాగే ఆస్థెటిక్ ఫిజీని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చు అనమాట. మీ మజిల్ డెఫినేషన్ని ఇంకా ప్రాపర్గా బిల్డ్ చేయొచ్చు. అది మీ గోల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రిపేర్ ఏ వర్కౌట్ ప్లాన్. సో వర్కౌట్ ప్లాన్స్లో చాలా టైప్స్ ఉంటాయి. సైంటిఫిక్ వర్కౌట్ ప్లాన్స్లో బ్రో స్ప్లిట్, ఫుల్ బాడీ స్ప్లిట్, అప్పర్ బాడీ లోవర్ బాడీ స్ప్లిట్, అండ్ పుష్ పుల్ లెగ్ సిరీస్. సో మీరు బిగినరా, ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్ లెవెల్సా, దాన్ని బట్టి మీరు ఒక వర్కౌట్ ప్లాన్ని చూస్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి డైట్. ఈ డైట్లో మీరు ఎన్ని క్యాలరీస్ కన్జ్యూమ్ చేయాలి, డైలీ మీ ప్రోటీన్ ఇంటేక్ ఎంత ఉండాలి, అండ్ అలాగే విటమిన్స్ అండ్ మినరల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సో మీ ఓవరాల్ డేలో మీరు ఏ ఫుడ్ ఎన్ని క్యాలరీస్ కన్జ్యూమ్ చేయాలి, ఈ విషయం గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్రీ వర్కౌట్ ఫుడ్. ఈ ప్రీ వర్కౌట్ ఫుడ్ అనేది వర్కౌట్కి ముందు తీసుకునే ఫుడ్. మనం వర్కౌట్లో వెయిట్స్ని లిఫ్ట్ చేయడానికి ఎనర్జీ కావాలి కదా, అందుకోసం తీసుకునే ఫుడ్ని ప్రీ వర్కౌట్ ఫుడ్ అంటారు. ఈ ప్రీ వర్కౌట్ ఫుడ్లో కార్బ్స్ ఉన్న ఫుడ్స్ని ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే కార్బ్స్ ఆర్ ఎనర్జీ సోర్సెస్ అనమాట. సో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ప్రీ వర్కౌట్ ఫుడ్స్: బనానాస్ అండ్ బ్రెడ్ అండ్ పీనట్ బటర్, రైస్, అండ్ ఆల్సో ఎనీ ఫ్రూట్ జ్యూసెస్, స్వీట్ పొటాటోస్. ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు వర్కౌట్కి వెళ్ళే 30 to 45 minutes బిఫోర్ ఏదో ఒక ప్రీ వర్కౌట్ మీకు బడ్జెట్లో అఫోర్డబుల్ అయ్యే ప్రీ వర్కౌట్ ఫుడ్ తీసుకొని మీరు జిమ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. కమింగ్ టు సెకండ్ స్టేజ్, దట్ ఈస్ డ్యూరింగ్ వర్కౌట్. సో ఈ సెకండ్ స్టేజ్లో డైనమిక్ వార్మప్, వర్కౌట్ అండ్ స్టాటిక్ స్ట్రెచింగ్, ఈ 3 థింగ్స్ గురించి మాట్లాడదాం. ఈ డైనమిక్ వార్మప్ వచ్చేసి మనం వర్కౌట్ స్టార్ట్ చేయకముందే చేసే ఒక వార్మప్ అనమాట. ఈ డైనమిక్ వార్మప్ వల్ల మన బ్లడ్ ఫ్లో ఫ్రీగా సర్క్యులేట్ అయ్యి, అండ్ మన బాడీ టెంపరేచర్ కొద్దిగా స్లైట్గా ఇంక్రీజ్ అయ్యి నెక్స్ట్ మనం చేసే వర్కౌట్కి మన బాడీని ప్రిపేర్ చేస్తుంది ఈ డైనమిక్ వార్మప్. అండ్ తర్వాత డైనమిక్ వార్మప్ తర్వాత మనం ఒక ఫస్ట్ స్టేజ్లో డిజైన్ చేసుకున్న ఒక వర్కౌట్ ప్లాన్ని మనం చేస్తామన్నమాట. అండ్ ఈ వర్కౌట్స్ చేసేటప్పుడు మనం కొన్ని మిస్టేక్ చేస్తాం. సో వర్కౌట్ చేసేటప్పుడు మనం బిగినర్ అయినా ఎవరైనా కూడా వెయిట్స్ కంటే మనం ఫామ్ అండ్ టెక్నిక్ మీదే ఫోకస్ చేయాలి. సో వెయిట్స్ హెవీ లిఫ్ట్ చేస్తూ ఫామ్ అండ్ టెక్నిక్ రాంగ్ చేస్తే దానివల్ల ఉపయోగం ఉండదు, ఇంకా ఇంజురీస్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి టేకింగ్ ఇనఫ్ రెస్ట్. సో సెట్కి మధ్యలో మనం ఇనఫ్ రెస్ట్ అనేది తీసుకోవాలి. అప్పుడే మనం ఒక సెట్ చేసిన తర్వాత ఇనఫ్ రెస్ట్ ఇస్తేనే నెక్స్ట్ సెట్ ఎఫిషియెంట్గా పర్ఫామ్ చేస్తాం. అండ్ ఇంకో విషయం వచ్చేసి వర్కౌట్స్ మధ్యలో మనం వాటర్ ప్రాపర్ రీహైడ్రేషన్ చేయాలి మన బాడీని. సో మీరు వర్కౌట్ చేస్తుంటారు, హెవీ ఇంటెన్స్ వర్కౌట్స్ కాబట్టి మీ బాడీ రీహైడ్రేట్ అవుతుంది. అప్పుడు మీరు ప్రాపర్గా వాటర్ కన్జ్యూమ్ చేసినారనుకోండి, మీకు డిజినెస్ కానీ
సో కళ్ళు తిరగడం కానీ అలాంటి సెన్సేషన్స్ ఏమి ఉండవు. అండ్ ఈ వర్కౌట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మీరు యాడ్ చేసుకోవాల్సింది స్టాటిక్ స్ట్రెచింగ్ అనమాట. సో స్టాటిక్ స్ట్రెచింగ్ ద్వారా మీ ఫ్లెక్సిబిలిటీ అండ్ మొబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మీకు ఎక్కడైనా ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉన్న అది రెడ్యూస్ చేస్తుంది. అండ్ మీ బాడీని అండ్ మీ మజిల్స్ని కూల్ డౌన్ చేస్తుంది. కమింగ్ టు థర్డ్ స్టేజ్, దట్ ఈస్ ఆఫ్టర్ వర్కౌట్. ఆఫ్టర్ వర్కౌట్లో 4 థింగ్స్ ఉంటాయి: బాత్, పోస్ట్ వర్కౌట్ మీల్, స్లీప్ అండ్ స్ట్రెస్ లెవెల్స్. ఈ 4 థింగ్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ది వచ్చేసి బాత్. సో వర్కౌట్ అయిపోయిన తర్వాత మీ బాడీ చాలా టైర్డ్గా అండ్ సో స్వెట్తో ఉంటుంది, అందుకోసం మీరు బాత్ చేయాలి. సో హాట్ వాటర్, కోల్డ్ వాటర్ అంటే చాలా రీసెర్చెస్ ఏం చెప్తున్నాయంటే వర్కౌట్ తర్వాత హాట్ వాటర్ ఇస్ ప్రిఫరబుల్ అంటున్నారు. సో మీ దగ్గర ఆప్షన్ ఉంటే హాట్ వాటర్ తీసుకోండి. సో మీ దగ్గర ఎటువంటి సోర్సెస్ హాట్ వాటర్కి లేదంటే అప్పుడు కోల్డ్ వాటర్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి పోస్ట్ వర్కౌట్ మీల్. సో పోస్ట్ వర్కౌట్ మీల్ అంటే వర్కౌట్ చేసిన తర్వాత తీసుకునే మీల్ని పోస్ట్ వర్కౌట్ మీల్ అని అంటారు. సో ఇది 30 to 60 minutes ఆఫ్టర్ యువర్ వర్కౌట్ ఉండేలాగా చూసుకోండి. ఇందులో హై ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకోండి, ఎందుకంటే మీరు వర్కౌట్ చేసినప్పుడు మీ మజిల్ డ్యామేజ్ అయి ఉంటుంది, అవి త్వరగా రీబిల్డ్ అవ్వాలంటే మీకు మంచి ప్రోటీన్ ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్లీప్. సో మీరు వర్కౌట్ అయిపోయిన తర్వాత మజిల్ని డ్యామేజ్ చేసింటారు అండ్ మీ బాడీకి రికవరీ కావాలి, అది స్లీప్ ద్వారా మీకు మీ బాడీ రికవర్ అవుతుంది అనమాట. సో మీరు ఖచ్చితంగా మీ స్లీప్ని 8 hours ఉండేలాగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్ట్రెస్ లెవెల్స్. ఈ స్ట్రెస్ లెవెల్స్ కూడా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ని చాలా ఇంపాక్ట్ చేస్తాయి. మీకు ఓవర్ స్ట్రెస్ అయినప్పుడు మీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఒక ప్రోగ్రెషన్ని కొద్ది స్లో చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో మీ బాడీ ఓవర్గా స్ట్రెస్కి గురైనప్పుడు కార్టిసోల్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి మీ బాడీలో జరిగే ప్రోగ్రెషన్ అనేది కొద్ది లిమిట్ అవుతుంది అనమాట. సో అందుకోసమే మీరు 8 hours ఆఫ్ స్లీప్ అండ్ ఆల్సో మేనేజ్ యువర్ స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలా ప్రాపర్గా మేనేజ్ చేసుకోండి. కమింగ్ టు లాస్ట్ స్టేజ్, దట్ ఈస్ 4th స్టేజ్, ప్రోగ్రెషన్ ట్రాకింగ్. ఈ ప్రోగ్రెషన్ ట్రాకింగ్లో మీరు చేసే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని ట్రాక్ చేసుకుంటూ వస్తారనమాట. ఈ ట్రాక్ చేసుకోవడం వల్ల సో మీరు ఎక్కడ స్లో అవుతున్నారు, ఎక్కడ మీరు లోలో ఉన్నారు, సో వాటన్నిటిని మాడిఫికేషన్ చేసుకునేకి ఈ ప్రోగ్రెషన్ ట్రాకింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇందులో సో మీరు కొన్ని విషయాలు ట్రాక్ చేసుకోవాలన్నమాట. అందులో మీ బాడీ వెయిట్, సో మీ బాడీ కండిషన్, సో త్రూ పిక్స్ వీడియోస్ తీసుకొని మీ బాడీ కండిషన్ మీరు షూట్ చేసుకుంటారు. అండ్ ఆల్సో థర్డ్ థింగ్ వచ్చేసి మీ బాడీ మెజర్మెంట్స్, మీ బాడీ వెయిట్ అండ్ మీ ఫొటోస్ అండ్ ఆల్సో థర్డ్ థింగ్ వచ్చేసి మీ బాడీ మెజర్మెంట్. సో మీరు జిమ్ జాయిన్ అయిన ఫస్ట్ డే మీ వెయిట్ని, మీ రా బాడీ కండిషన్ని అండ్ ఆల్సో మీ బాడీ మెజర్మెంట్స్ని నోట్ చేసుకోండి. సో ఇలా నోట్ చేసుకున్న తర్వాత ప్రతి వీక్ ట్రాక్ చేసుకుంటూ ఉండండి. సేమ్ నెక్స్ట్ వీక్లో మీరు సేమ్ పిక్స్ తీసుకోండి, బాడీ వెయిట్ చెక్స్. సో వీటి వల్ల ఏమవుతుందంటే మీ బాడీ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నది మీకు ఐడియా ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు అనుకున్నట్లు రిజల్ట్స్ రాకపోతే ఎక్కడ మాడిఫికేషన్ చేయాలి, సో వర్కౌట్లో మాడిఫికేషన్ చేయాలా, సో మీ ఓవరాల్ క్యాలరీస్లో అంటే డైట్లో ఏమైనా మాడిఫికేషన్ చేయాలా, సో మీ స్లీప్ లేదంటే ఇలా ప్రతి ఒక్క విషయం గురించి మీకే ఒక ఐడియా వస్తుంది అనమాట. సో దట్ ఈస్ ప్రోగ్రెషన్ ట్రాకింగ్. సో ఇది ఇవాల్టి వీడియో, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఫుల్ గైడ్. ఈ వీడియో ద్వారా మీకు అట్లీస్ట్ కొద్దిగా నాలెడ్జ్ గెయిన్ అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఆల్సో మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.